అందరికీ నమస్కారం. నేను మీ వెంకటరెడ్డి, న్యూమరాలజిస్ట్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. వెల్కమ్ టు రాయల్ లైఫ్ ఇన్ న్యూమరాలజీ ఛానల్. ఈరోజు 2026 సంవత్సరం మనకు ఏ విధంగా సహకరిస్తుంది, ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో తెలియజేస్తాను. మీరు మధ్యలో స్కిప్ అవ్వకుండా చివరి వరకు చూస్తేనే 2026 సంవత్సరం మనకు ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది అనేటువంటి విషయం అర్థమవుతుంది. కాబట్టి పూర్తిదాకా ఈ వీడియోను చూడండి. 2026 సంవత్సరము సంఖ్యాశాస్త్రం ప్రకారము ఈ సంవత్సరం యొక్క సంఖ్య 2026ని మనం సింగిల్ డిజిట్ చేస్తే 1 వస్తుంది. అయితే 1 అనేటువంటి సంఖ్య సూర్యుడి యొక్క ఆధిపత్యంలో ఉంటుంది. నవగ్రహాలలో సూర్యుడు మొదటివాడు, రవిగ్రహం అంటాము. ఈ రవిగ్రహము న్యూమరాలజికల్లో 1 సంఖ్య సూచిస్తుంది. ఈ విశ్వంలో ఉన్న జీవకోటికి ప్రాణదాత సూర్య భగవానుడు, కనిపించే భగవంతుడు సూర్య భగవానుడు. సకల చరాచర జీవులకు ఈ సూర్య భగవానుడే ఆరోగ్యాన్ని, శక్తిని ఇస్తాడు. అలాంటి ఈ సూర్య భగవానుడికి సంబంధించినటువంటి సంఖ్య ఈ సంవత్సరం యొక్క సంఖ్య. కాబట్టి మన అందరి ఆరోగ్యాలు బాగుంటాయి. మనకు ఆ భగవంతుడు మంచి శారీరక శక్తిని ఇస్తాడు. ఈ సంవత్సరము సమాజంలో అరాచకాలు తగ్గిపోతాయి. అందరి మధ్య సోదరభావము పెరుగుతుంది. ఔదార్యము, దయాగుణాలు మనుషుల్లో కనిపిస్తాయి. మనం చేసేటువంటి ప్రణాళికలు నియమంతో సోమరితనం లేకుండా చేస్తే ఈ సంవత్సరం మంచి ఫలితాలను పొందుతాము. ప్రజల్లో దేశ గౌరవం కూడా పెరుగుతుంది. ఈ సంవత్సరాన్ని ఒక యూనివర్సల్ ఇయర్గా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం కొత్త ఆలోచనలు ప్రారంభమవుతాయి. కొత్త ప్రణాళికలకు ఇది సరి అయినటువంటి సమయము. మన పాత భయాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. అలాంటి ప్రభావాన్ని ఈ సూర్య భగవానుడు మనకిస్తాడు. డబ్బు పరంగా చూస్తే ఈ సంవత్సరం లాటరీ సంవత్సరం కాదు. ఈ సంవత్సరం కేవలము బీజం వేసే సంవత్సరం. ఈ సంవత్సరం పెట్టే చిన్న ఇన్వెస్ట్మెంట్ కానీ, సేవింగ్స్ కానీ రాబోయే తరంలో మనకు చాలా పెద్ద ఫలితాన్ని ఇస్తాయి. మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, మనలో ఈగో పెరుగుతుంది. నాకే అన్నీ తెలుసు అనేటువంటి ఒక అహం మనలో పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇతరులు చెప్పేటువంటి మాటలను శ్రద్ధగా విని శాంతంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఈ 2026 సంవత్సరంలో చేయాల్సినటువంటిది ఏంటంటే, సూర్య భగవానుడే మనకు ఆధిపత్యం వహిస్తున్నాడు. కాబట్టి ఆది లేదా సోమవారం రోజు సూర్య భగవానుడికి నీటిని ఆర్ఘ్యంగా ఇవ్వండి. కొత్త ఆలోచనలకు నేను సిద్ధంగా ఉన్నాను, సరైనటువంటి నిర్ణయాలతో ముందుకెళ్తానని ప్రతిరోజు
2026లో చేయకూడనివి, పాత భయాల్లో ఉండిపోవడం, నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం అవ్వడం, ఇతరులతో పోల్చుకోవడం లాంటివి చేయకూడదు. రిలేషన్షిప్ ఈ సంవత్సరము బంధాలను తెంచే సంవత్సరం కాదు, బంధాలను సరిచేసుకునేటువంటి సంవత్సరం. కాబట్టి మన బంధుత్వాలు బలపడతాయి. ఏవైనా మన బంధువుల మధ్య మనస్పర్ధలు ఉంటే అవి ఒకరికొకరి అవగాహనతో బలపడేటువంటి అవకాశం ఉన్నది. ఇది కేవలం 2026 సంవత్సరంలో అందరిపై కామన్గా చూపేటువంటి ప్రభావాన్ని మాత్రమే తెలియజేశాను. మీకు వ్యక్తిగత ప్రిడిక్షన్ కావాలంటే మా వాట్సాప్ నెంబర్కి 9398112350కి మీ డీటెయిల్స్ని ఇవ్వండి. అంటే మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయము, పుట్టిన ప్రాంతము, ఈ వివరాలు ఇవ్వాలి. వీటితో పాటుగా మన న్యూమరాలజీ స్థాపించి 10 సంవత్సరాలైనటువంటి సందర్భంలో ఈ నూతన సందర్భంగా కేవలం 99 రూపాయలకు మాత్రమే మీ ప్రిడిక్షన్ 2026లో ఎలా ఉండబోతుందో తెలియజేస్తాను. దానికి గాను మీరు మా గూగుల్ పే అండ్ ఫోన్పే నెంబర్ 8790319464కి మీరు ఆ చిన్న అమౌంట్ పంపించినట్లయితే మీకు నేను రికార్డ్ చేసి 2026 సంవత్సరంలో మీ ప్రిడిక్షన్ని మీ వాట్సాప్ నెంబర్కి పంపిస్తాను. చివరగా చెప్పొచ్చేది ఏంటంటే, న్యూమరాలజీ అనేటువంటిది ప్రపంచమంతటా ఉపయోగించగలిగినటువంటి ఒక గొప్ప సబ్జెక్ట్. ఎందుకంటే ప్రపంచమంతటా కాలం అనేది ఒకే మాదిరిగా ఉంటుంది. సంఖ్యలు, అంకెలు ప్రపంచమంతటా ఒకే విధంగా ఉంటాయి. అయితే మనిషికి సంఖ్యలకు ఒక సంబంధం ఉంది. ఎలా అంటే, ఒక మనిషి యొక్క డేట్ ఆఫ్ బర్త్, అతని యొక్క సంఖ్య, అతని యొక్క పేరులోని సంఖ్యాబలానికి ఒక సంబంధం ఉంటుంది. ఆ సంబంధం కనుక మంచి కంపాటిబిలిటీ ఉంటే ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఎలాంటి ఒడిదుడుకు లేకుండా సాఫీగా జరుగుతుంది. అదే కనుక పుట్టిన తేదీకి పేరులోని సంఖ్యాబలానికి సరైనటువంటి సైక్యత లేకపోతే వారు ఆరోగ్యపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, ఉద్యోగపరంగా, వివాహ జీవితంలో, దాంపత్య జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొంటాడు. ఇవన్నీ కూడా గత 10 సంవత్సరాల నుంచి డైరెక్ట్గా ఎంతోమంది యొక్క జీవితాలను చదివి ఒక రీసెర్చ్ పద్ధతిలో ఈ సబ్జెక్టును సమాజానికి అందజేస్తున్నాను. కాబట్టి మనము మన సమస్యలను తీర్చుకోవడంలో అనేక రకాలుగా ఎక్కడ మనకు దిక్కుతోచగా ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. మీరు కేవలం మమ్మల్ని కన్సల్ట్ అయితే ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో మేము అడ్వైజ్ చేస్తాము. ఎట్లంటే,
విధి అనేటువంటిది తప్పించడము ఎవరితరం కాదు. కాకపోతే ఆ విధి యొక్క తీవ్రత మనపై చెడు ప్రభావాన్ని చూపిస్తున్నప్పుడు దాని యొక్క తీవ్రతను తగ్గించుకోవడానికి మనకు కొన్ని మార్గాలు ఉన్నాయి. అదే నేమ్ కరెక్షన్. ఎట్లంటే ఉదాహరణకు వర్షం పడుతుంది. వర్షం ఆపాల్సినటువంటి శక్తి, ఆపేటువంటి శక్తి మనలో లేదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం? ప్రత్యామ్నాయంగా గొడుగును పట్టుకుంటాం. గొడుగు నుండి, ఆ వర్షం నుండి మనం తప్పించుకోవడానికి ఒక మార్గం. అదే మాదిరిగా మన సమస్యలు కూడా మన చుట్టుముట్టినప్పుడు ఆ సమస్యల నుంచి బయటపడడానికి ఈ న్యూమరాలజీ ఒక మార్గం. కాబట్టి మీరు ఒకసారి మా న్యూమరాలజీని ఉపయోగించుకొని మీరు మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేసుకోవాల్సిందిగా కోరుతూ, ఈ 2026 సంవత్సరము మీకు అన్ని విధాలుగా అష్ట ఐశ్వర్యాలు, సుఖశాంతులు ఆ సూర్య భగవానుడే ఇస్తాడని, ఎందుకంటే ఆ సూర్య భగవానుడే ఈ సంవత్సరానికి ఆధిపత్యం వహిస్తున్నాడు. కాబట్టి మీకందరి మంచి జరగాలని కోరుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.